వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో చివరి అంకంగా ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వాగతం పలికిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వెల్కమ్ టు రోమ్ మై ఫ్రెండ్ అంటూ మెలోనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వైరల్ అవుతోంది. మరోవైపు భారత్ ఇటలీ సంబంధాలు, ఐఎంఈసీ కారిడార్, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ, వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు జరగనున్నాయి. రోమ్ లో ఇప్పుడు మెలోడీ డిప్లొమసీ హైలైట్ గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల విదేశీ పర్యటనలో చివరి దశగా ఇటలీ రాజధాని రోమ్ కి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజాని ఘన స్వాగతం పలికారు. రోమ్ వీధుల్లో భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున చేరుకుని మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. రోమ్ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా కీలక సందేశం ఇచ్చారు. ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మటరెల్లా ప్రధాని జార్జియా మెలోనీతో సమావేశమై భారత్ ఇటలీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐఎంఈసీ ప్రాజెక్ట్ పై కీలక చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. ఇటీవల అంతర్జాతీయ వేదికలపై మోదీ మెలోనీ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. G7 సదస్సు టైంలో మెలోనీ షేర్ చేసిన మెలోడీ సెల్ఫీ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి రోమ్ లో ఇద్దరు కలవటంతో సోషల్ మీడియాలో మెలోడీ రిటర్న్స్ ట్రెండ్ అవుతోంది. ఈ భేటీలో వాణిజ్యం, రక్షణ, క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాలు, సముద్ర రవాణా రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు చెప్తున్నాయి. 2029 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో రెండు దేశాలు ముందుకు సాగుతున్నాయి. అంతేకాదు, రోమ్ పర్యటనలో ప్రధాని మోదీ ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నారు. ప్రపంచ ఆహార భద్రత, వ్యవసాయ సాంకేతికత, బహుళపాక్షిక సహకారంపై భారత్ కట్టుబాటును ఈ సందర్శన చాటనుందని అధికారులు చెప్తున్నారు. ఇక ఐఎంఈసీ విషయానికి వస్తే భారత్ నుండి మధ్యప్రాచ్యం మీదుగా యూరోప్ ను కలిపే ఈ భారీ ప్రాజెక్ట్ కి ఇటలీ కీలక భాగస్వామిగా మారుతోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ కి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ కారిడార్ ప్రపంచ వాణిజ్య సమీకరణాలను మార్చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం రోమ్ లో జరుగుతున్న ఈ హై ప్రొఫైల్ భేటీతో భారత్ ఇటలీ సంబంధాలు కొత్త దశలోకి వెళ్లనున్నాయని దౌత్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెలోడీ బంధం ఇప్పుడు కేవలం సెల్ఫీల వరకే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారుతుందన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది.